back to my channel Likita's Creation. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తూ మీరు నా ఛానల్ కి ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి సో దట్ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ yes, without any further ado, let's get started. నేను మనాలిలో ఉంటున్నాను. సో మనాలిలో నేను ఏ హోటల్లో ఉంటున్నాను, రూమ్స్ ఎలా ఉన్నాయి, వాటి రేంజెస్ ఏంటి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో yes, I'm very excited to show this room to you all. Without any further delay, let's get started. మేము మనాలి ట్రిప్కి వెళ్ళినప్పుడు మనాలిలో మేమున్న హోటల్లో 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి లార్జ్, ఇంకోటి మీడియం, ఇంకోటి స్మాల్. ఇప్పుడు నేను వచ్చేసి మీకు లార్జ్ రూమ్ చూపిస్తున్నాను, పదండి. సో రూమ్ వచ్చేసి చాలా బాగుంటుంది, వుడ్ ఫినిషింగ్తో అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే రూమ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా, మరి ఇలా గాడీగా బ్రైట్గా ఉండదు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఎస్, మనం రూమ్ వచ్చేసి చూద్దాం ఇప్పుడు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం ఎంటర్ అవ్వగానే, రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక కర్టెన్ ఉండి అక్కడ బయటకు వెళ్ళే లైక్ కారిడోర్కి వెళ్ళే మనకి ఒక డోర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యే డోర్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకు ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చి అక్కడ ఒక క్లాజెట్ ఇచ్చి మిర్రర్ ఇచ్చారు. సో ఆ మిర్రర్ దగ్గరనే మనం కూర్చుని రెడీ అవ్వడానికి చైర్ కూడా ఇచ్చారు. సో క్లాజెట్ తీసి నేను మీకు చూపిస్తున్నాను. అంత నీట్గా ఏం లేకపోయినా మనము అది న్యూస్ పేపర్ వేసుకుని వాడుకోవచ్చు. అండ్ క్లాజెట్కి ఆపోజిట్గానే మనకి వాష్రూమ్ అనేది ఉంటుంది. అండ్ ఎస్, ద బెస్ట్ క్వాలిటీస్, ప్రతి రూమ్స్కి అండ్ వాష్రూమ్స్కి సపరేట్గా మనకి డస్ట్బిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి గీజర్ ఉంటుంది, అలాగే మనకి బాతింగ్ టబ్ ఉంటుంది. సో కొంచెం వాష్రూమ్స్ అంత నీట్గా లేకపోయినా ఎస్ బాగానే ఉన్నాయి. మనకి హాట్ వాటర్ కూడా వస్తూనే ఉంటుంది, బికాజ్ మనాలిలో చాలా లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మనకి హాట్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ప్రతి రూమ్లో మనం కావాలి అంటే హీటర్స్ కూడా అడిషనల్గా పెట్టుకోవచ్చు. అది రూమ్కి మనం కట్టే డబ్బులు కాకుండా అది ఎక్స్ట్రా పే చేసేది ఉంటుంది. సో ఎస్, ఇలా రూమ్కి రాగానే మన బెడ్కి ఆపోజిట్గా ఒక చిన్న టీవీ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ మనకి బెడ్కి రైట్ సైడ్ వచ్చేసరికి ఒక పెద్ద విండో ఉండి మంచిగా పొద్దున అయ్యేసరికి సన్లైట్ అంతా లోపలికి వచ్చేటట్టు మంచి వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఎస్, ఇప్పుడు మనం ఆ విండో నుంచి బయటకి చూస్తే వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో మీరు చూసినదంతా మాల్ రోడే. మనము మన రూమ్ బయటకి వెళ్ళి ఎక్కడి నుంచి చూసినా కూడా మనకి మాల్ రోడే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు మా హోటల్ వచ్చేసి మాల్ రోడ్లో ఉంటుంది. సో అన్నిటికీ దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మరీ లోపలిగా కాకుండా ఇలా కొంచెం రోడ్ మీదకి తీసుకుంటే మనకి ఫుడ్ కానీ క్లోతింగ్ కానీ ఏమన్నా వెంటనే అవసరం ఉంటే కొనుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఎస్, ప్రతి రూమ్స్కి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్, ఇప్పుడు మనం బయట కారిడోర్కి వెళ్ళే డోర్ ఓపెన్ చేద్దాము. సో ఇలా ముందు మనం కారిడోర్ ఓపెన్ చేసే వెంటనే మనకి ముందు మళ్ళీ మాల్ రోడ్ కనిపిస్తుంది. అండ్ మా హోటల్కి ఎదురుగా టెంపుల్ ఉంది. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ముందే చెప్పాను. ఇంకా ఇప్పటి వరకు మీరు కనుక నా మనాలి వీడియోస్ చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. మనాలి సోలాంగ్ వ్యాలీ కానీ ప్రాషర్ లేక్ కానీ అన్ని వీడియోస్ పెట్టాను. అండ్ ఎస్, ఇది వచ్చేసి మన హోటల్ కారిడోర్ నుంచి వ్యూ. ఈ వీడియో తీసే రోజు అయితే సన్నీగానే ఉంది, కాకపోతే ఎంత ఎండున్నా సరే అక్కడ టెంపరేచర్ చల్లగానే ఉంటుంది. అండ్ ఇదే మాల్ రోడ్ అండి. మనకి అక్కడ మన రైట్ సైడ్కి కనిపించే చెట్లన్నీ వేసి అదొక పెద్ద పార్క్ అనమాట. అక్కడ చాలా షూటింగ్స్ కూడా అయినాయి. ఆ పార్క్ కూడా మేము వెళ్ళాము. నెక్స్ట్ ఒక 1-2 వీడియోస్లో నేను అది కూడా పెడతాను. అండ్ ఎస్, ఇది వచ్చేసి మన కారిడోర్. ఇప్పుడు మా కారిడోర్ కాకుండా ఆపోజిట్గా ఉన్న కారిడోర్స్ కూడా అవి వేరే రూమ్స్వి, ఆ రూమ్స్ కూడా వెళ్ళి చూపిస్తాము. సో ఇదన్నమాట లార్జ్ రూమ్. మేము 2 రూమ్స్లో ఉన్నాము. లార్జ్ రూమ్లో కొన్ని డేస్ ఉన్నాము, మళ్ళీ చిన్న మీడియం రూమ్లో కూడా ఉన్నాము. మేము వెళ్ళేది 4 వెళ్ళాం కాబట్టి అక్కడ ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి మీడియం రూమ్. లుక్ కూడా అన్ని రూమ్స్ లుక్ అయితే చాలా బాగున్నాయి, మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే మనకి అక్కడ టెంపరేచర్ అలవాటు అవ్వాలి. సో ఎస్,
ఇక్కడ వుడ్ ఫ్లోరింగ్ ఎందుకుందంటే అక్కడ ఉన్న లో టెంపరేచర్కి మనకి టైల్స్ కానీ బండలు కానీ ఉంటే ఇంకా చలి ఎక్కువ ఉంటుంది, అందుకనే అక్కడ వుడ్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీడియం రూమ్. సో సీలింగ్ ఇలా ఉంటుంది, ఫ్యాన్ అవైలబుల్గా ఉంటాయి, టీవీ యూనిట్ ఉంటుంది, అండ్ ప్రతి రూమ్లో క్లాజెట్ ఉంటుంది, మిర్రర్ ఉంటుంది. అండ్ మనకి అడిషనల్గా కూర్చోవడానికి 2 చైర్స్ అండ్ ఒక టేబుల్ కూడా ఇస్తారు. చూడండి ఇప్పుడు అది మాత్రం ఎంట్రీ డోర్ అనమాట. ఎదురుగుండా బెడ్కి ఆపోజిట్గా మనకి టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ నాకైతే ఈ కర్టన్స్ చాలా నచ్చినాయి. అండ్ ఎస్, ఇది వచ్చేసి మిర్రర్ అనమాట. మిర్రర్కి చిన్న కబోర్డ్ ఉంది, ఇది మీడియం రూమ్ కాబట్టి కబోర్డ్ కూడా చిన్నగానే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్లో నేను ఇదివరకు చెప్పినట్టే అన్ని వాష్రూమ్స్లో మనకి బాతింగ్ టబ్ అనేవి ఇచ్చారు అండ్ గ్లీజర్ కూడా ఉంటుంది. ఎస్, ఇది వచ్చేసి వాష్రూమ్. అండ్ హ్యాంగర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. ఎస్, చూడండి ఏ రూమ్లో అయినా సరే మనకి మాల్ రోడ్ కనిపిస్తుంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ రూమ్లో కూడా మనం కారిడార్కి వెళ్తే ఎలా ఉంటుందనే చూపిస్తాను. అన్నీ సేమే, అందుకనే ఎక్కువ చూపించట్లేదు. ఇదే టెంపుల్ అనమాట. అసలు వ్యూ అయితే చాలా బాగుంటుంది బయటకి రాగానే మార్నింగ్ టైమ్స్. యా, ఇందాక చూసిన రూమ్కి ఆపోజిట్ అంటే పక్కన అడ్జసెంట్గా ఉన్న రూమే ఇది. సో అన్ని కారిడార్స్ ఒకటే ఉంటుంది, కాకపోతే పార్టీషన్ లాగా సపరేట్గా డివైడ్ చేసి పెట్టేశారు. అండ్ ఇందా చూసింది మనం ఆపోజిట్ మన ముందు కనిపించే రూమ్. ఇప్పుడు స్మాల్ రూమ్ చూపిస్తాను మీకు. అండ్ యా, ప్రైజెస్ వచ్చేసి లార్జ్ రూమ్ వచ్చేసి స్టార్టింగ్ మాకు 2400 అలా అన్నారు, బట్ 1600 కలా ఒప్పుకున్నారు. అండ్ మీడియం రూమ్ వచ్చేసి 1300 అలా ఒప్పుకున్నారు. అండ్ నాకు తెలిసి స్మాల్ రూమ్ వచ్చేసి 1000 కలా వచ్చేస్తుంది అనుకుంటా. అండ్ సపరేట్గా హీటర్ కూడా 500 చెప్పిన వాళ్ళు మేము 300కి అడిగితే ఇచ్చేశారు. సో ఎస్, కాస్ట్ వచ్చి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వర్క్ స్పేస్ చేసుకోవడానికి కూడా, అంటే వర్క్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న స్పేస్ లాగా ఇచ్చారు. అండ్ 2 చైర్స్, ఒక టేబుల్, మంచం పైన పిల్లోస్, అంత నీట్గా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనం మాల్ రోడ్కే అవుటింగ్ ఉంది. సో నేను ఉట్టి 1 సైడ్ ఆఫ్ ది రూమ్స్ చూపించానండి, వేరే ఆపోజిట్ సైడ్లో కూడా వెంటిలేషన్ అలాగే ఉంటుంది, రూమ్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి మెనూ అనమాట, హోటల్ రాక్ రెజెన్సీ. మీకు కాంటాక్ట్ అవ్వాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా కింద ఇస్తాను. సో ఇలా ఈ రూమ్స్ అన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయి. సో మేము ఇక్కడ ఆల్మోస్ట్ 4 days స్టే చేసాము. ఇన్ కేస్ మీలో ఎవరైనా రావాలి అనుకుంటే ఈ హోటల్కి విజిట్ చేయొచ్చు, బికాస్ ఇది మాల్ రోడ్ మిడిల్లో ఉంది. చాలా హోటల్స్ ఉన్నాయి ఇంకా లోపలికి, కాకపోతే మీరు ఇన్ కేస్ మీరు 10 o'clock 11 o'clock వరకు కింద షాప్స్ అన్ని ఓపెన్ ఉంటాయి. సో మీకు ఇక్కడ చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది, మీరు కిందకి వెళ్ళి షాపింగ్ చేయాలన్నా ఫుడ్ తెచ్చుకోవాలన్నా సరే. అండ్ ఎస్, మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ హోటల్ పేరు, ఈ హోటల్ ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తాను. సో యూ కెన్ గో హెడ్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. మీరు ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ go ahead and subscribe to my channel Likita's Creation and follow my Instagram page Likita Naidu24. I hope this video was informative and useful. In case if it is, you know what to do. Yes, like, share, subscribe and comment below, and also click on the bell icon which will notify you whenever I post my next video. I'll be waiting to see you all. Until then, bye bye.